హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మధ్య భారతదేశం మీదుగా ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఇంతకాలంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగిన అల్పపీడనం ప్రస్తుతానికి మధ్య భారతదేశం మీదుగా కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మిగతా ప్రాంతాలు అంటే మధ్య తెలంగాణ జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు ఈ అల్పపీడనం రేపటికి బలహీనపడి అంటే ఇంకా పూర్తిగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కూడా మనకు రాబోయే 5 నుంచి 6 రోజుల వరకు తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 9 వరకు రాయలసీమలో కూడా తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్రలో కూడా చాలా ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓన్లీ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా మోస్తరు వర్షాలు సాయంత్రం వేళలో నమోదయ్యే అవకాశాలు ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనకు సెప్టెంబర్ 10 తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 11 లేదా 12 ఈ డేట్ల మధ్య ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా అంటే మన ఆంధ్రప్రదేశ్కి తూర్పు భాగంలో, ఈస్ట్ భాగంలో అల్పపీడనం సెప్టెంబర్ 11, 12 ఆ టైం మధ్య మనకు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 10 తర్వాత వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల మీదకు సెప్టెంబర్ 3న పయనించింది. ఆ తరువాత ఈరోజు సెప్టెంబర్ 4 మధ్య భారతదేశం మీదుగా ఈ అల్పపీడనం కొనసాగుతుంది. అందువల్ల మనకు ఓన్లీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా భారీ వర్షాలు ఏ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపించట్లేదు. మోస్తరు వర్షాలు సాయంత్రం వేళలో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మధ్య భారతదేశం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం సెప్టెంబర్ 5, 6 ఈ టైంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగి ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 9 వరకు తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ సెప్టెంబర్ 10 తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఒక అల్పపీడనంతో పాటు ఒక ఉపరితల ద్రోణి మరియు ఋతుపవనాల ద్రోణి కూడా కొనసాగే అవకాశాలు మనకు సెప్టెంబర్ 10 తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 5 రోజుల వరకు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మధ్య కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మాత్రం తక్కువగా వర్షపాతం సెప్టెంబర్ 9 వరకు తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.
మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్.